ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా మంచి సక్సెస్ఫుల్గా, మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే గత 2 నెలల కంటే ఈ నెల చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నారు. ఏమిటయ్యా అంటే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలత, మరి రాహు యొక్క బలం అనుకూలత. రాహు 6వ స్థానంలో ఉన్నాడు. ఇంకా మరి ఇంకొక పాయింట్లోకి వచ్చినట్లయితే మనకి గురుడి యొక్క బలం అలా ఉన్న మిగిలిన గ్రహాల్లో కొంత అనుకూలత ఉన్నది. శుక్ర బలం ఉంది. అంటే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, మరి విందుల వినోదాల్లో పాల్గొనడం, మీ మాటకి విలువ పెరగడం, ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు, గృహ అలంకారాలు ఏవోటి సమకూర్చుకోవడం, దూరం నుండి శుభవార్తలు అందడం, పుణ్యక్షేత్రాల్ని దర్శించడం, ఇలా అనేకమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ కన్యారాశి వారికి కాస్త గతం కంటే అనుకూలంగా ఉండడం చేత మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. వారాంతం మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాల నొప్పులు ఉండేటువంటి అవకాశం వారాంతంలో ఉన్నది. ఈ రాశి వారు ప్రతి పనికి టెన్షన్ పడకూడదు, మానసికమైన ఒత్తిడికి లోనవ్వద్దు. మీరు చేయగలిగింది చెయ్యండి. రాబోయే కాలంలో అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా వీరికి లభిస్తాయి. అంచేత ఈ కన్యారాశి వారికి మొత్తం మీద ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, శివ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నప్పుడు గురువారం నాడు శనగలు కానీ, స్వీట్ పదార్థాలు కానీ పంచిపెట్టండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి, మంచి ఆలోచనలు ఉంటుంది, మిమ్మల్ని మెచ్చుకునేటువంటి జనం ఉంటారు. మీ యొక్క గుర్తింపు అంటే మీరు చేసేటువంటి పనికి గుర్తింపు ఈ వారం తప్పనిసరిగా లభించి తద్వారా మీరు విజయం వైపుకి దూసుకు వెళ్ళగలుగుతారు.